సంపాదన లేని మగవాణ్ణి, అలానే సంతానం లేని ఆడదాన్ని. ఎప్పుడూ కూడా ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య మనముంటున్నాం. జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఎవరితో ఎప్పుడు ఎంతవరకు ఉండాలో అంతలో ఉంటేనే మంచిది. అందరూ మనవాళ్లే అనుకోవడమే మనం చేసే పెద్ద తప్పు. ఎన్ని కష్టాలున్నా ఇష్టమైన వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడినా చాలు, ఆ రోజంతా హ్యాపీగా ఉంటాం కదా. విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు, ధనం వచ్చాక మిత్రుల్ని మర్చిపోకు, భార్య వచ్చాక కన్నవాణ్ణి మర్చిపోకు, గౌరవం వచ్చాక నీ గతాన్ని మర్చిపోవద్దు. ఇక అలానే అవసరం తీరాక సాయం చేసిన వారిని ఎన్నడూ మరువకు. ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు ఉన్నాడా లేనోడా అని చూస్తారు, కానీ మనసున్నవాడా లేదా చెడు అలవాట్లు లేనివాడా అని చూడరు. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది, కానీ సంస్కారం రాదు. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవిస్తావు. ఎందుకంటే కాలానికి అన్నీ తెలుసు, సమాధానం ఇచ్చే తీరుతుంది. ఎవరేంటి అన్నది నీకు అనవసరం, నువ్వేంటి అన్నదో తెలుసుకో. నువ్వు నీ గురించి పూర్తిగా అర్థం చేసుకో. నీ గురించే నువ్వు తెలుసుకోలేనప్పుడు ఇతరుల గురించి నువ్వు ఏం తెలుసుకున్నావని వారిని జడ్జ్ చేస్తావు చెప్పు. ఒకరి గురించి నువ్వు మాట్లాడే హక్కు ఏమాత్రం నీకు లేదు. మూర్ఖులతో వాదన మన బొగ్గ మీద వాలిన దోమను చంపడం లాంటిది. దోమ చచ్చినా చావకపోయినా మన చెంపలు వాయించుకోవడం మాత్రం ఖాయమే. మీరు నిద్రిస్తున్న సమయంలో కూడా డబ్బు సంపాదించడానికి మార్గం కనుక్కోలేకపోతే చనిపోయే వరకు పనిచేస్తూనే ఉంటారు. ఎప్పుడు ఒకే ఆదాయంపై ఆధారపడకు. రెండో సంపాదన కోసం మీ ఆలోచన అనే పెట్టుబడి ఇప్పుడే పెట్టండి. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక సహనమే దానికి పెట్టుబడి. బ్రతకడం అంటే ఎలా అయినా బ్రతకచ్చు, కానీ నీతి నిజాయితీగా బ్రతికితేనే దానికి ఒక అర్థం ఉంటుంది, విలువ ఉంటుంది. ఏడ్చే మగవాడిని నమ్మకూడదంటారు. అది ఎంతవరకు నిజమో కాదో తెలియదు, కానీ మనసున్న ప్రతి మగవాడు బాధ కలిగినప్పుడు ఏడుస్తాడు అన్నది మాత్రం పచ్చి నిజం. కోల్పోయినంత మాత్రాన చెడ్డవాడు కాదు, ఉన్నంత మాత్రాన మంచివాడు కాదు. ప్రతి దానికి నడిపించే కారణం ఒకటి ఉంటుంది. గొడవ పడని బంధాలు అందమైనవైతే ఎన్ని గొడవలు పడినా విడిపోని బంధాలే కదా అద్భుతమైనవి. మనిషికి ఉన్న 2 అద్భుతమైన వరాలు: మరణం ఎప్పుడో తెలియకపోవడం, తనతో ఉన్న వ్యక్తులు తన గురించి మనసులో ఏమనుకుంటున్నారో తెలియకపోవడమే. మనసు బాలేనప్పుడు ఆలోచన చేయకండి, శరీరం బాలేనప్పుడు పనుల గురించి ఆలోచించకండి. గోరంతవి కొండంతలుగా కనిపిస్తాయి. జాగ్రత్త. నీ సంతోషాన్ని నీకు దగ్గరగా ఉన్న వాళ్ళందరూ చూస్తారు, కానీ నీ బాధని నీ మనసుకు దగ్గరైన వాళ్ళు మాత్రమే చూడగలరు. తేడా తెలుసుకో. అన్నీ గమనిస్తూ ఉండాలి, కానీ ఏమీ తెలియనట్టే ఉండాలి. అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా స్పందించే తీరాలి. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొదుగుచూ తింటుంటుంది. డబ్బు గర్వం తలకెక్కిన మనిషి తన వాళ్లనే తాను దూరం చేసుకుంటాడు. రాత్రి వీధిలో వెలుగు ఉన్నంత వరకే జనాలు తిరుగుతారు. ఇంట్లో బాధ్యత గల మనిషి ఉంటేనే ఎదురు తిరగడం మానేస్తారు. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటి వారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. ఆకాశం వంక చూస్తే జాబిలి కదులుతూ ఉంటుంది, కానీ నిజమేంటంటే కదిలేది మేఘాలు మాత్రమే. అలానే జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు, కానీ నిజమేంటంటే మన ముందు నటిస్తున్నారు. ఓటమి, ఒంటరితనం ఇవి 2 జీవితంలో ఎన్నో నేర్పుతాయి. ఒకటి ఎలా గెలవాలి అని నేర్పితే, ఇంకోటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పుతుంది. ఒక ఆలోచన నిన్ను నిద్రపోనివ్వడం లేదు అంటే అది నువ్వు సాధించాల్సిందైనా ఉండాలి, లేదా నిన్ను బాధించేదైనా ఉండాలి. మనుషులకు దగ్గరగా ఉండి
దూరం చేస్తున్నారు అనే బాధపడే కన్నా దూరంగా ఉండి మన విలువను కాపాడుకోవడం మంచిది. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో వస్తాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలుస్తావని అర్థం. ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళను దూరం చేసుకుంటాం. లేనిది ఉన్నట్లుగా చెప్పేవాళ్ళను తేలికగా నమ్మేస్తాం కదా. మనం నిజం తెలుసుకునే లోపే నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను దూరం చేసుకుంటాం. ఇదే జీవితం. ఒక రాయి కుక్కపై విసిరితే పారిపోతుంది. అదే రాయి తేనె పట్టిపై విసిరితే మనమే పారిపోవాలి. కుక్క కన్నా తేనెటీగలు చిన్నవైనా వాటి ఐకమత్య బలం పెద్దది. ఐకమత్యమే మహాబలం. పాము పడగ నీడల్లో బ్రతకడం ఎంత ప్రమాదమో కొందరి మనుషులతో ఉండడం కూడా అంతే ప్రమాదం. పైకి కనిపించరు కానీ లోపల చాలా విషం ఉంటుంది. మనం ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా మనం చేసే చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తుంటుంది. దాన్ని భూతద్దంలో చూపడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా బ్రతిమాలుకోవడంలో తప్పులేదు. దారం తెగి హారంలోని ముత్యం పడితే పోతే పోని అని వదిలేయక దండలో తిరిగి కూర్చుతాం కదా. ఇది అలానే. మంచి మిత్రుడు ముత్యం కన్నా విలువైనవాడు. రాసిన పేజీని చించలేము, రాయని పేజీని చదవలేము. అందుకే ఏ రోజు పేజీని ఆ రోజు అందంగా చేసుకో. నువ్వు బానిసగా బ్రతికినంతకాలం ఊరంతా చుట్టాలి. ప్రశ్నించడం మొదలెడితే చాలు సొంత ఇంటి వాళ్ళు కూడా శత్రువులవుతారు. అప్పట్లో మనిషి వయసును చూసి మర్యాద ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడవుతున్నాడు, గుణమున్నవాడు దరిద్రుడవుతున్నాడు. తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలున్నాయి. నిజాయితీగా బ్రతకడానికి ఒకే మార్గం. నిజంతో ధైర్యంగా బ్రతకడమే. వింటున్నారు కదా అని కథలు చెప్పకండి. నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకండి. ఏదో ఒకరోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరమై వినేవారు లేక నమ్మేవారు కనబడక ఒంటరిగా మిగిలిపోతారు. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. మనం ఎక్కడున్నామన్నది కాదు, మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నామన్నదే ముఖ్యం. బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచే. ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే బంధాన్నే వదిలే. ఎందుకంటే జీవితమంతా తలదించుకుని బ్రతకడం అసాధ్యమే కదా, కష్టమే కదా. నీ జీవితంలో నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడూ మోసం చేయాలని చూడకు. ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాదు అని తెలుసుకో. ఒక మనిషిని ప్రేమిస్తే సరిపోదు, అన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి చేయి పట్టుకున్నాక విడిచిపెట్టకు. విడిచిపెట్టే ఉద్దేశమే ఉంటే పట్టుకోకు. అది స్నేహమైనా ప్రేమైనా ఏదైనా సరే. ఓడిపోతే గెలవడం నేర్చుకో. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకో. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్పవాడు. జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్నిస్తే చెడు అనుభవాన్ని ఇస్తుంది అని తెలుసుకో. అవునా? కొందరి వాగ్దానాలు తీయటి అబద్ధాలు, నోటి మాటలు నీటి మీద రాతల్లా ఉంటాయి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు. ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించేవాళ్ళు జీవితంలో అస్సలు ముందడుగు వేయలేరు. మనసున్న మనుషులను పక్కన పెట్టి మనసే లేని డబ్బుతో కాలం గడిపేస్తున్న వారే ఇక్కడ ఎక్కువ. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు, ఆపద సమయంలో మన చెయ్యి పట్టుకొని మన ముందు నడిచిన వాళ్ళందరూ మన కుటుంబమే కదా. అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండు. ఏకాకి అయినప్పుడు కూడా భగవంతుడే నీతో ఉన్నాడన్న నమ్మకంతో ఉండు. గుర్తుపెట్టుకో, సంపాదన లేని మగవాణ్ణి, సంతానం లేని ఆడదాన్ని ఎప్పుడూ కూడా ఈ సమాజం ప్రశాంతంగా ఉండనివ్వదు. ఇంటి కోడలు వేరు కాపురం పెడితే సంస్కారం లేదు, పెంపకం సరిగా లేదు అంటారు. అదే కూతురు వేరు కాపురం పెడితే
చాలా తెలివైనది బాధలు భరించలేక సంసారాన్ని చక్కదిద్దుకుంది అంటారు. ఇదెక్కడి న్యాయం ఆలోచించండి. ఎప్పుడు సముద్ర గర్భంలో తిరిగే చేపలకు తమ చుట్టూ ఉండేవి రత్నాలని, విలువైనవని తెలియదు. అలానే మన చుట్టూ ఉండేవారికి మనం దూరమయ్యే వరకు తెలియదు మన విలువ ఏంటో. దూరమైతేనే తెలుస్తుంది. నీ కోసం ఏడ్చేవారుంటే అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని గర్వపడు, ఆనందించు. మనం మాత్రమే ఎదగాలనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు. మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎదగాలి అనుకున్నప్పుడే మనం పడిపోతే పట్టుకోవడానికి 10 చేతులు 100 చేతులు మన దగ్గరికి వస్తాయి. భర్త గెలుపైనా ఓటమైనా భార్య కారణమనేది ఎంత నిజమో, భార్య కన్నీటి చుక్క అయినా ఆనందమైనా భర్తే కారణమన్నది అంతే నిజం. రాత్రంతా సూర్యుడు ఓపిక పడతాడు కాబట్టే రోజంతా ఉంటాడు. రోజంతా చంద్రుడు ఓపిక పడతాడు కాబట్టే రాత్రవ్వగానే నిండుగా నవ్వుతాడు. ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది. కావాల్సిందల్లా ఓపిక మాత్రమే అని తెలుసుకో. ఏ బంధమైనా సరే కోపంలో దూరమైతే మళ్ళీ దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనసు విరిగి బాధతో దూరమైతే మళ్ళీ దగ్గరవడం కష్టం. అందుకే దగ్గరగా ఉన్నప్పుడే దూరం కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం ఇంకొకరికి నచ్చాలని రూల్ లేదు. నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకన్నా లేదు కదా. అవసరం ఉన్నా లేకపోయినా నువ్వు ఒకేలా ఉండడం నేర్చుకో. అవసరం కోసం నటించడం మొదలెడితే జీవితాంతం నటిస్తూనే బ్రతకాల్సి ఉంటుంది. మనుషుల స్వభావం 2 రకాలు. అవసరమైనప్పుడు తేనెలా తీయగా ఉంటారు, అవసరం తీరాక తేలులా కుట్టి మాట్లాడతారు. జాగ్రత్తగా ఉండు. ఇది లేదు అది లేదు అని ఏడ్చే కన్నా ఉన్నదానిలో అవకాశం వెతుక్కోవడమే వివేకవంతుల యొక్క గొప్ప లక్షణం. ఏ బంధమైనా ఉంటే అద్దంలా ఉండాలి, లేకపోతే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని ఎప్పటికీ వదిలి వెళ్ళదు, మనతోనే ఉంటుంది. ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా అదృష్టం ఉండాలి కదా. బంధానికి బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చనిపోయారు. ఇప్పుడంతా డబ్బు డబ్బు డబ్బు, దీనికే విలువ. ఒకరిని అపార్థం చేసుకోవడంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు. చిన్న విషయానికి స్పందించి కంటతడి పెట్టేవారు బలహీనులు కాదు, స్వచ్ఛమైన మనసు కలవారు అని తెలుసుకో. గాలికి ఎదురు నిలబడ్డం ఎంత ప్రమాదమో, గాలి మాటలు మోసేవారితో స్నేహం కూడా అంతే ప్రమాదం. జాగ్రత్త. ఈ లోకంలో ఎక్కువ సంబంధాలు అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి ఇవ్వమని అడిగినందుకే తెగిపోతున్నాయి కదా. అందుకే జాగ్రత్తగా ఉండు. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.